4 స్థానాల్లో ఒకటి సిపిఐకి కేటాయించగా మిగిలిన 3 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది అధిష్టానం. అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయకులకు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీని ఖరారు చేసింది. ఒక ఎస్టీ, ఒక ఎస్సీ, ఒక మహిళకు కాంగ్రెస్ అధిష్టానం అవకాశం ఇచ్చింది. ఊహించని విధంగా తెరపైకి విజయశాంతి పేరు వచ్చింది. తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారయ్యారు. 4 స్థానాల్లో ఒకటి సిపిఐకి కేటాయించగా మిగిలిన 3 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది అధిష్టానం. అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయకులకు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఖరారు చేసింది. ఒక ఎస్టీ, ఒక ఎస్సీ, ఒక మహిళకు కాంగ్రెస్ అధిష్టానం అవకాశం ఇచ్చింది. ఊహించని విధంగా తెరపైకి విజయశాంతి పేరు వచ్చింది. తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారయ్యారు. 4 స్థానాల్లో ఒకటి సిపిఐకి కేటాయించగా మిగిలిన 3 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది అధిష్టానం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, చెప్పండి. ఇప్పుడు మనకు ఏఐసిసి నుంచి కాసేపటి క్రితమే ప్రెస్ రిలీజ్ ద్వారా మనకు పేర్లను అనౌన్స్ చేయడం జరిగింది. మొత్తం 5 ఖాళీలు ఉంటే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి దాంట్లో 3 కేటగిరీ కింద అంటే 3 పేర్లను కాంగ్రెస్ అధిష్టానం డిసైడ్ చేసింది. 4వది సిపిఐకి అలాట్ చేస్తూ కూడా ఏఐసిసి నిర్ణయం తీసుకుంది. ఈ విషయం కాసేపటి క్రితమే వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో మనం మొదటి నుంచి జీ తెలుగు న్యూస్ ప్రకారం చేస్తున్నట్టుగానే అద్దంకి దయాకర్ ఖచ్చితంగా ఆయన పేరు వస్తుందని చెప్పాం. అద్దంకి దయాకర్ కు ఏఐసిసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆయన తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. ఎందుకంటే తుంగతుర్తిలో మొన్న అసెంబ్లీకి పోటీ చేయడానికి ఆయనకు అవకాశం ఉన్నా ఏఐసిసి ఆయనకు ఇవ్వకుండా మందుల శామ్యుల్కు ఇవ్వడం జరిగింది. మందుల శామ్యుల్ మొన్న తుంగతుర్తి నుంచి భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. అక్కడ త్యాగం చేశారు. మొన్న ఎంపీగా కూడా అవకాశం ఇవ్వమని కోరారు, కానీ ఎంపీగా ఆయనకు అవకాశం ఇవ్వలేదు. వరంగల్ నుంచి అడిగాడు. అదే సామాజిక మొన్న రీసెంట్ గా కూడా రాజ్యసభకు సంబంధించిన దాంట్లో ఎక్స్పెక్ట్ చేశాడు. అక్కడ కూడా నిరాశ ఏదైంది. కనుక ఆయనకు ఈసారి ఖచ్చితంగా వస్తుంది. అటు రేవంత్ రెడ్డి అండదండలు ఉన్నాయి. కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఇప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళ అండదండలు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో అద్దంకి దయాకర్ కు ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కనుక అద్దంకి దయాకర్ పేరు కన్ఫర్మ్ అయింది. ఇక కేతావత్ శంకర్ నాయక్, ఈయన ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈయన కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి నల్లగొండ ఏరియాకి సంబంధించిన డిసిసి ప్రెసిడెంట్ గా కొనసాగినటువంటి వ్యక్తి. కనుక ఆయనకు ప్రధానంగా జానారెడ్డి చాలా సార్లు మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఆయన గతంలో పిసిసి అధ్యక్షుడు చేసినటువంటి అనుభవం ఉంది జానారెడ్డి. కనుక ఆయన ఈ మధ్యకాలంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన దగ్గరికి వెళ్లి మాట్లాడారు. అద్దంకి దయాకర్ విషయం కూడా సజెషన్ చేసినట్టుగా తెలుస్తోంది. అందుకని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి బెనర్స్ గాని, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని, జానారెడ్డి అనే వాళ్ళు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కింగ్ మేకర్ గా ఉన్నారు. కనుక అద్దంకి దయాకర్ విషయంలో సజెషన్ తీసుకోవడానికి సీఎం వెళ్ళడానికి ప్రచారం జరిగింది. ఇప్పుడు మనం చెప్తున్నటువంటి కేతావత్ శంకర్ నాయక్ విషయంలో కూడా ఎస్పెషల్లీ జానారెడ్డి అప్లికేషన్ కింద ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చినట్టుగా కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక పార్టీ కోసం చాలా త్యాగాలు చేసినట్టుగా శంకర్ నాయక్ పేరుంది. మన లాస్ట్ సారి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు, కానీ రాలేదు. పార్టీ కోసం చాలా ఏళ్లుగా కొన్ని దశాబ్దాలుగా పార్టీని నమ్ముకొని ఉంటున్న నేపథ్యంలో ఆయనకు ఆ కేటగిరీ కింద వచ్చిందనే మనం చూడాలి. ట్రైబల్ కోటా కూడా ఉంది. బట్ మనం 3-4 పేర్లు చెప్పాం. దాంట్లో శంకర్ నాయక్ పేరు కూడా చెప్పాం. బట్ ఆయన శంకర్ నాయక్ కూడా అనౌన్స్ చేసింది. ఇక 3వ పేరు చాలా ఇంట్రెస్టింగ్ పేరు విజయశాంతి. ఆమె ఒక లేడీ డాన్ గా, ఒక మగ హీరోగా అందరికీ, అంటే ఒక లేడీ హీరో ఓరియంటెడ్ గా ఆమెకు మంచి పేరుంది. ఆమె చాలా సినిమాల్లో నటించింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి మెదక్ నుంచి కూడా గెలిచింది. ఆనాడు ఉన్న టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ బ్లెస్సింగ్స్ తో. దాని తర్వాత కేసీఆర్ నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమె బయటికి రావడం, తర్వాత బీజేపీకి వెళ్ళడం, బీజేపీ నుంచి కాంగ్రెస్ కు వెళ్ళడం, తర్వాత కొంత ఆమె రాజకీయాలకు దూరంగా మారి మళ్ళీ కరెక్ట్ ఎలక్షన్స్ టైంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆమె పార్టీలో జాయిన్ కావడం జరిగింది. విజయశాంతి గడిచిన మనం చూసాం 10-12 నెలల నుంచి ఆమె రాజకీయాలకు దూరంగా ఉన్నారు. రాజకీయాల నుంచి విస్మరించారా,
ఎందుకు అవసరం ఆమె దూరంగా ఉన్నారని ఒక చర్చ పెద్ద ఎత్తున స్పెక్యులేషన్స్ నడిచాయి. కనుక అనుగుణంగా మొన్న కరెక్ట్ గా వారం రోజుల క్రితం ఢిల్లీ పెద్దల్ని హసీనాకు ఆమె సీక్రెట్ గా వెళ్లి కలిసిందని, అక్కడ రాహుల్ గాంధీని కావచ్చు మిగతా వాళ్ళ బ్లెస్సింగ్స్ తో ఖచ్చితంగా ఆ పేరు రాబోతోంది అనే ప్రచారం కూడా చక్కర్లు కొట్టాయి వార్తలు. అనుకున్నట్టుగానే మనం కూడా ఈ రోజు విజయశాంతి పేరు అంటే తెర మీదకి వస్తుంది, ఆమె పేరు కూడా రావచ్చు అనేటువంటి విషయం కూడా మనం చెప్పాం. అనుకున్నట్టుగానే విజయశాంతి పేరు కూడా వచ్చింది. ఆమెకు ఏ కేటగిరీ కింద కాకుండా అటు ఫిల్మ్ కేటగిరీ అనుకోవచ్చు, మహిళా కేటగిరీ కింద ఖచ్చితంగా కూడా ఆమెకు బీసీ సామాజిక వర్గం కూడా కొంత ఉందని చెప్తున్నారు. బట్ ఏదైనప్పుడు కూడా ముగ్గురు పేర్లు అయితే అనౌన్స్ అయినటువంటి పరిస్థితి. 4 వ్యక్తులు ఖచ్చితంగా వస్తాయనుకున్నారు. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి పేరు ఖచ్చితంగా వేం నరేందర్ రెడ్డి పేరు 100% ఆయన పేరు వస్తుంది అనుకున్నాం. ఎందుకంటే అద్దంకి దయాకర్ పేరు ఏ రకంగా అయితే 100% అనుకున్నామో వేం నరేందర్ రెడ్డి పేరు కూడా అనుకున్నాం. ప్రజెంట్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి చాలా దగ్గరగా అనువైన వ్యక్తిగా మొత్తం కార్యక్రమాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను చూస్తున్నాడు కనుక ఆయన పేరు వస్తుంది అనుకున్నాం. ఆయనతో పాటు ఇంకొక 2-3 పేర్లు భావించారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర నేతలు. కానీ వేం నరేందర్ రెడ్డితో పాటు మరికొంతమంది పేరు కూడా మిస్ అయ్యి రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇప్పుడు ఆ పేరు తీసేసి ఇప్పుడు సిపిఐకి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఒకరు కొనసాగుతున్నారు. ఎమ్మెల్సీగా మరొకరికి అవకాశం ఇవ్వడం ద్వారా ఆ మిత్రబంధం ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎలక్షన్స్ లో 2 పార్టీలు కలిసి ఎలక్షన్స్ లోకి వెళ్ళాయి. ఇద్దరి జోడి కుదరడం వల్లే రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. సిపిఎం 2 పొత్తు అనుకున్నప్పటికీ సిపిఎం కలవలేదు, సిపిఐ మాత్రమే కలిసింది. ఆ ఓట్ షేరింగ్ బాగా కలిసింది. ప్రతి నియోజకవర్గంలో కూడా 1000 నుంచి 2000, 3000 ఓట్ల దాకా ఆ పార్టీకి బలంగా ఉంది. కనుక గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యే తోడు ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా సిపిఐ నుంచి రాబోతున్నారు. 4 ఉమ్మడిగా రాబోతున్నాయి. మొత్తానికైతే ఒకటి బీఆర్ఎస్ పార్టీకి క్లియర్ కట్ గా రాబోతుంది. 5 స్థానాలకు ఇప్పుడు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దాదాపు ఒకవేళ 2 బీఆర్ఎస్ పార్టీ కనుక పోటీ చేస్తే ఖచ్చితంగా 6 పోటీలో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కనుక ఒక్కరినే కనుక పోటీ చేస్తే నామినేషన్ రేపేస్తే అందరి అనౌన్స్మెంట్ గా 5గురికి 5గురిని ఎలా అది ఫైనల్ గా నిర్ణయించే అవకాశం అయితే ఉంటుంది. అయితే నరేందర్, ముగ్గురు అభ్యర్థుల ఎంపిక వెనుక పెద్ద లీడర్లు ఎవరి లాబియింగ్ పనిచేస్తుంది? ఖచ్చితంగా ఇది అధిష్టానం నిర్ణయం మేరకే జరిగిందని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అద్దంకి దయాకర్ విషయంలో గానీ, కేశావత్ శంకర్ నాయక్ విషయంలో గానీ, విజయశాంతి విషయంలో గానీ, విజయశాంతిది మాత్రం పూర్తిగా హైకమాండ్ నిర్ణయంగానే మనం చూడాలి. ఎందుకంటే ఆమె ఎక్కువ విజయశాంతికి ఎమ్మెల్సీగా చేయడం అంటే భవిష్యత్తులో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికలు మళ్ళీ వచ్చినా కూడా ఆమె ప్రచారం ఒక స్టార్ క్యాంపెయినర్ గా ఆమెను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆమె ఒక సార్థం ఉన్నటువంటి వ్యక్తి. బట్ ఈ మధ్యకాలంలో కొంత ఆమె సినిమాలు రాకపోయినప్పటికీ కూడా ఆమెకంటూ కొంత మైలేజ్ అయితే ఇండస్ట్రీలో ఉంది. ఎందుకంటే దిగ్గజాలుగా అనుకున్న చిరంజీవి కావచ్చు, నాగార్జున, వెంకటేష్ అందరితో కూడా ఆమె నటించింది. ఆమె ఒంటరిగా కూడా హీరో లేకుండా కూడా ఆమె హీరోగా చేస్తూ పాత్రతో ఆమె చాలా హిట్ సినిమాలు చేసింది. కనుక ఆమెకు అధిష్టానంతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మల్లికార్జున ఖర్గే కావచ్చు, రాహుల్ గాంధీతో కావచ్చు, సోనియా గాంధీతో కావచ్చు. కనుక ఆ కోటాలను వచ్చిందని చూడాలి. అద్దంకి దయాకర్ అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. కనుక ఆయనకు వాస్తవానికి ఆయనతో పాటు సంపత్ కుమార్ పేరు కూడా వినపడింది మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి. కానీ సంపత్ కుమార్ లాస్ట్ సారి పోటీ చేసి ఓడిపోయాడు కాబట్టి ఆయనకి ఇవ్వకూడదు అనుకున్నారు. అందుకని అద్దంకి దయాకర్ కు ఇవ్వాల్సిన పరిస్థితి అనివార్యమైనటువంటి పరిస్థితి వచ్చిందని అర్థం చేసుకోవాలి. శంకర్ నాయక్ విషయంలో జానారెడ్డి ఇన్ఫ్లుయెన్స్ బాగా పనిచేసిందని భావించాలి. ఇది కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా కోటాలోనే వచ్చింది. బట్ ట్రైబల్ కోటా కూడా చూడాలి. పార్టీ విధేయతతో ఉన్నందుకు శంకర్ నాయక్ వచ్చిందని కూడా అర్థం చేసుకోవాలి. అద్దంకి దయాకర్ కూడా సేమ్ కేటగిరీ కింద భావించాలి. ఆయన మాదిగ సామాజిక వర్గానికి అయినప్పటికీ కూడా రాష్ట్రంలో మాదిగ సామాజిక వర్గ ఇష్యూ నడుస్తోంది. మాదిగలకు ఎక్కడ మేలు జరగట్లేదు. ఎస్సీ వర్గీకరణ ఇష్యూ కానీ, అదేవిధంగా ఎస్సీలో మాదిగలకు అనగదొక్కబడుతున్నారనే చర్చ జరుగుతోంది. కానీ ఈయన స్పెషల్ కోటా కింద తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా పార్టీ విధేయుడుగా ఒక మంచి ఫాలోవర్ ఉన్నటువంటి వ్యక్తిగా, అంటే స్పోక్స్ పర్సన్ గా, పార్టీ విధేయుడుగా కొన్ని త్యాగాలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమంలో పనిచేశాడు, జేసీ నడిపాడు, మాలా
సంఘం జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. రేవంత్ రెడ్డి కూడా అనుచరుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. కనుక అందరి అండదండలతో అద్దంకి దయాకర్ కు, శంకర్ నాయక్, విజయశాంతి మాత్రం ప్యూర్లీ హైకమాండ్ నుంచే ఆమె పేరు రిలీజ్ అయినట్టుగా అర్థం చేసుకోవాలి. రైట్ నరేందర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.